లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని. చాలు తల్లి, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. 17వ వచనం చదువు తల్లి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పెను. ఎంతమందితో చెప్పాడు ఆయన? అందరితో చెప్పారు. ఎవరు ఉన్నారు అక్కడ అందరూ అనంటే, బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తూ ఉన్నారు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఓ సర్పసంతానమా, ఒక ఉగ్రత దినం అనేది ఒకటి వస్తూ ఉంది. ఆ ఉగ్రత దినం నుంచి మీరు తప్పించబడాలనంటే మీరు బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము తీసుకోండి. బాప్తీసము తీసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉన్నారేమో. బాప్తీసము అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఫలించకపోతే ఉగ్రత దినము ఉంది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అన్న వెంటనే అనేక మంది అక్కడికి వచ్చేసారు. అనేక మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజలతో బాప్తీసం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారు. మీరు బాప్తీసం తీసుకుంటున్నారు, మంచిదే. ఆయన రక్తదారిలో కడగబడుతున్నారు, మంచిదే. కానీ ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ముందు ఉంది. ఏమిటనంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాను. ఫలించకపోతే ఆయన అంటూ ఉన్నారు, ఆయన చేతిలో గొడ్డలు ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన చేతిలో చేట ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము బాప్తీసం తీసుకుంటే సరిపోతుందని అవగాహనలో ఉంటూ ఉన్నాం. రక్షింపబడితే సరిపోతుందని అవగాహనలో ఉంటూ ఉన్నాం. అలాంటి బిడ్డలతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అక్కడతో అయిపోలేదు, అక్కడతో నీ ఆత్మీయ జీవితమో ప్రారంభమైంది. హల్లెలూయా! నువ్వు ఫలించి అనుభవంలోనికి నువ్వు రావాలి. ఫలములు అంటే మనం అనుకుంటూ ఉన్నాం, ఆత్మ ఫలము అనుకుంటూ ఉన్నాం, లేదా వెలుగు ఫలము అనుకుంటూ ఉన్నాం, లేదా విశ్వాస ఫలములు అనుకుంటూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక, గలతీ పత్రికలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఆ ఫలములు కాదు ఇక్కడ యోహాను గారు మాట్లాడేది. ఏమిటనంటే మారు మనసు. ఒకసారి చదవండి తల్లి, 8వ వచనము చదవండి. మారు మనసునకు తగిన ఫలం ఫలించండి. ఆయన స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. నీకు మారు మనసు అంటే ఏమిటో అర్థమవుతే అప్పుడు ఫలిస్తావు. మారు మనసు అంటే మనం అనుకుంటున్నాం, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా యాక్సిడెంట్లు నా ఇరుగు పొరుగు వాడికి జరిగినప్పుడు, వాడు చనిపోయినప్పుడు భయం వేసి, అయ్యగారండి నాకు బాప్తిసం ఇవ్వండి అని అనుకుంటున్నాం. లేదా నాకు వివాహం సందర్భం వచ్చింది కాబట్టి, బాప్తిసం లేకుండా రక్తదారిలో కడగబడకుండా వివాహం అయ్యగారు చెయ్యరు కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వండి అనే అవగాహనలో మనం ఉంటూ ఉన్నాం. బాప్తిసం అంటే ఏమిటి, ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము చదవండి తల్లి. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే నీ నోటితో ఒప్పుకోవాలి, నేను పాపిని ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క నీ హృదయంలో ఆయనను చేర్చుకోవాలి. నువ్వు చేర్చుకోవాల్సింది పునరుద్ధానుడైన యేసయ్యను. హల్లెలూయా! ఎందుకు పునరుద్ధానుడైన యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే రక్షణ వస్తుంది అని అంటే, నీవు ఏమి చేస్తున్నావో తెలుసా? ఆయన నీ కోసము మరణించాడని, 3వ దినాన లేచాడని, మరలా ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడని విశ్వసిస్తే అది నీకు నిజమైన రక్షణ. హల్లెలూయా! అంటే నీ నోటితో ఒప్పుకోవడము, పునరుద్ధానుడైన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవడం, అది రక్షణ. ఈరోజు మనం రక్షింపబడ్డామని అనుకుంటూ ఉన్నావు. నీ నోటితో ఏమి మాట్లాడుతున్నావు? నీ నోటితో యేసయ్య మాటలు మాట్లాడుతున్నావా? కృతజ్ఞత వచనములు మాట్లాడుతున్నావా? దేవునికి ఇంపైన మాటలే మాట్లాడుతున్నావా?
లేదా రకరకాల మాటలు మాట్లాడుతున్నావా? అంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నావు, ఎదుటి వారిని బాధించే, నొప్పించే, ఆయాస పెట్టే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అనంటే నీకు ఇంకా రక్షణ లేదు. ఇంకా నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోకుండా, నీ శరీర ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు సమర్పించుకోకుండా, ఇంకా నీ హృదయంలో రకరకాల ఆశలు కలిగి ఉంటే నీకు నాకు రక్షణ లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో పునరుద్ధానుడైన యేసయ్యందు విశ్వసించిన వాడు మాత్రమే రక్షింపబడతారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు రక్షణ అంటే ఏమనుకుంటున్నావు? నీ నోటితో ఒప్పుకున్నావు, విశ్వసించావు, కానీ మధ్యలో నీ నోటి మాట మారడానికి లేదు, మధ్యలో నీ హృదయం మార్చుకోవడానికి లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మారు మనసు అంటే ఏమిటో తెలుసా? అంతము వరకు సహించి వాడే రక్షింపబడతాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. మధ్యలో నీ మాట కానీ, మధ్యలో నీ చూపు కానీ, మధ్యలో నీ హృదయ అంతరంగంలో వేరే వారిని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు, నీ రక్షణ వస్త్రం నీ దగ్గర లేదు. అదే బోధిస్తున్నాడు ఆయన. మారు మనసు పొందడానికి, బాప్తిజం తీసుకోవడానికి మీరు వచ్చేస్తూ ఉన్నారేమో, నాన్న జాగ్రత్త, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. రాహాబు వాక్యము విన్నది ఎప్పుడో వేగుల వారితో మాట్లాడుతుంది, అయ్యా నా గుండె ఆ వాక్యాన్ని విని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలాలు విని నా హృదయము పగిలిపోతుంది, నా హృదయము కరిగిపోతుందయ్యా. ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలి? నిజమైన మారు మనసు. వారంటూ ఉన్నారు, నీ కిటికీకి ఎర్రని దారము కట్టు, మధ్యలో ఇప్పేయలేదా ఆమె దారం, మధ్యలో విడిచిపెట్టలేదు ఆ దారం. వారంటూ ఉన్నారు, మేము వచ్చే వరకు కూడా నీవు గృహంలోనే ఉండాలి, అంటే ఆ రక్షణలోనే ఉండాలి. నీ నోటితో విశ్వసించావు, నీ హృదయంలో మా మాటలు చేర్చుకున్నావు, ఇదిగో నీ గృహంలో మమ్మల్ని దాచిపెట్టావు, కానీ అది అంతము వరకు ఉంటేనే రక్షణ. హల్లెలూయా. మధ్యలో మాట మారిస్తే రక్షణ లేదు. మధ్యలో ఆ దారపు తొగర దారము నీ హృదయానికి కట్టుకోకుండా విప్పివేసి వేరే ఒకటి నీ చేతులకు కట్టుకుంటే, వేరే ఒకటి నీ మెల్లో కట్టుకుంటే, వేరే ఒకటి నీ కాళ్ళకు కట్టుకుంటే, వేరే ఒకటి నీ మొలకు కట్టుకుంటే అది రక్షణ కాదు. అదే ఈరోజు ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం. రక్షణ అంటే ఏమిటయ్యానంటే, నేను నోటితో ఒప్పుకున్నావు నేను పాపినని, దేవాది దేవుని హృదయంలో చేర్చుకున్నావు, అది అంతము వరకు కాపాడుకోవడమే రక్షణ. హల్లెలూయా. ఈయనంటూ ఉన్నారు, రక్షింపబడితే సరిపోదు, నువ్వు ఫలించాలని మాట్లాడుతున్నారు. ఫలము అంటే ఏమిటనంటే, అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనము చదవండి తల్లి. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. చదవమా. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదా దేశం అంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించును. అంటే యోహాను గారే కాదు, అపోస్తులు కూడా ఏమి చేస్తున్నారంటే మారు మనసుకు తగిన క్రియలు చేయవలెను. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావు? ఓ యూదా వారులారా, ఓ బెత్లెహేము వారులారా, తర్వాత ఓ దమస్కు ప్రజలారా, ఓ అన్యజనుల వారా, మీరు మారు మనసు పొంది, అంటే నువ్వు మారు మనసు పొందాలి. తర్వాత ఆయన అంటూ ఉన్నారు, దేవుని తట్టు నువ్వు తిరగాలి, అప్పుడు దేవుని కార్యాలు చేయాలి. హల్లెలూయా. ఆ కార్యాలే ఏమిటయ్యానంటే, ఆ క్రియలే ఏమిటనంటే నీవు నేను ఫలించడం. హల్లెలూయా. ఈరోజు ఫలము, మారు మనసు తగిన ఫలం అని అంటే నీ క్రియలు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ క్రియలంటే ఏమిటనంటే నీ నోటి మాట, నీ కంటి చూపు, నువ్వు నడిచే నడత, నీ హృదయ తలంపులు, నువ్వేది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఇవన్నీ క్రియలు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, మారు మనసుకు తగిన క్రియలు మీరు చెయ్యండి అని అంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము ఫలిస్తున్నామా? నేను రక్షింపబడి 30 సంవత్సరాలు అయిందండి, కానీ నా నోటి మాట సరిగా ఉండడం లేదండి. నేను రక్షింపబడి ఎంతో కాలం అయిందండి,
ఈ మందిరానికి ఆ కట్టేటప్పుడు నేనే ఉంటూ ఉన్నానండి, అయినా నా హృదయ తలంపులు మారలేదండి. ఈ ఫ్యాన్ నేనే ఇచ్చానండి, ఈ మైక్ నేనే ఇచ్చానండి, కానీ నా అంతరంగ స్వభావము మారలేదండి అని అంటే అది సరైన రక్షణ కాదు, అది సరైన క్రియలు కావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అక్కడ ప్రజలందరితో కూడా అంటూ ఉన్నారు, జాగ్రత్తగా వినండి, బాప్తీసము తీసుకోవడానికి మీరు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, అక్కడతో అయిపోలేదు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించకపోతే ఆయన అంటూ ఉన్నారు, ఆయన చేతిలో గొడ్డలు ఉన్నది, ఆయన చేతిలో చాట ఉన్నది. ఏమి చేస్తాడు? నరికి వేసి అగ్నిగుండంలో వేసేస్తాడు. ఆ చాట ఏమి చేస్తుందో తెలుసా? చెరుగుతూ ఉంటుంది. అది చెరుగుతూ ఉంటే పొట్టంతా ఏం పడుతుంది? కిందకు పడిపోతూ ఉంది. గట్టి గింజలు అందులో చేతల్లో ఉంటాయి. అంటే ఆ చాట ఆయన చేతే, ఆయన హస్తములే. ఆయన హస్తములో ఉన్న వారిని ఏమి చేస్తారంటే మంచి గింజలను, అంటే మారు మనసుకు తగిన ఫలించిన గింజలను, బిడ్డలను ఏమి చేస్తారంటే ఆయన కొట్టుగదిలో వేస్తారట. హల్లెలూయా! ఆయన రాజ్యములోనికి వేస్తాడు. ఎన్ని వాక్యాలు విన్నా ఇంకా నువ్వు ఫలించకపోతే, మనసుకు తగిన ఫలము ఫలించకపోతే, ఇంకా నువ్వు పొట్టిగా ఉంటే, పొట్టి ఏమి చేస్తావు తెలుసా? దావీదు గారు అంటున్నారు, గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. హల్లెలూయా! నువ్వు ఎగిరిపోతూ ఉంటే వాక్యాన్ని దగ్గర నిలబడకుండా, వాక్యం వినబడేటప్పుడు కూర్చోకుండా, వాక్యం వినబడేటప్పుడు ఇంతసేపు చెబుతున్నారా పరిశుద్ధాత్మ దేవుడు, ఇంతసేపు బోధిస్తున్నారా, ఇది గంట అవుతుందా, ఇది 2 గంటలు అవుతుందని గాలికి ఎగిరే పొట్టు వలని ఉంటే, అలాంటి అవగాహనను ఉంటే, అలాంటి హృదయం నీలో ఉంటే అది పొట్టు, ఫలించలేము. నువ్వు ఎప్పుడు ఫలిస్తావయ్యానంటే దావీదు గారు అంటూ ఉన్నారు, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువల ఎవరన్నా నాటబడినదే తన కాలమందు ఫలమిస్తాడు. వాక్యమును వింటే నువ్వు ఫలించే అనుభవం ఉంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం అవసరం లేకపోతే, వాక్యము నీలో లేకపోతే నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు. నువ్వు నేను అనుకుంటున్నామే ఆశీర్వాదములు కూడా రావు. ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తావయ్యానంటే వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యము నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, సంఘములో నువ్వు నాటు కట్టబడినప్పుడు, అంటూ కట్టబడినప్పుడు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా! ఎప్పుడు ఫలిస్తావో తెలుసా? విన్న వాక్యానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అప్పుడు ఫలిస్తావు. హల్లెలూయా! అక్కడ ప్రజలందరూ బాప్తిసము తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, అయిపోయింది మా పని అనుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఆ యొక్క యోహాను గారు అంటూ ఉన్నారు, మీరు జాగ్రత్త, మీరు ఫలించకపోతే, మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఉగ్రత మీ మీదకు వస్తుంది. అంటే 3 మనుషులు అక్కడికి వచ్చారు. ఎవరెవరయ్యానంటే 3వ అధ్యాయం 10-11 చదవండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలను అతనిని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలను. హల్లెలూయా! అంటే మొదటి ఎవరు వచ్చారనంటే 10వ వచనంలో మొదట కనిపిస్తుంది, అందుకు జనులు. ఎవరు ఈ జనులు అంటే బాప్తిసము తీసుకున్న జనులు వచ్చారు. ఆ జనులు వచ్చి మాట్లాడుతున్నారయ్యా, ఇదిగో బాప్తిసము తీసుకుంటే సరిపోదంటూ ఉన్నావు, బాప్తిసము తీసుకున్న తర్వాత కూడా ఇదిగో మేము వెళ్ళిపోతే ఫలించకపోతే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఉగ్రత అంటూ ఉన్నావు, ఆయన చేతిలో గొడ్డలుందంటూ ఉన్నావు, ఆయన చేతిలో చాట ఉందంటూ ఉన్నావు. అయ్యా ఏమి చేయాలని చెప్పి యోహాను గారి దగ్గరికి భయపడుతూ మొదట ఏ గుంపు వచ్చారు, ఎవరు వచ్చారయ్యానంటే, ఏ సమూహం వచ్చారంటే జనులు వచ్చారు. హల్లెలూయా! ఆ జనులతో యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, మీకు 2 అంగీలుంటే 1 అంగీ నీ పొరుగు వారికి ఇవ్వండి, ఆహారము కూడా మీ దగ్గర ఉంటే నీ పొరుగు వారికి మీరు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనము లెంటిలో ఉన్నాం. మనం ఈ విధముగానే ఆలోచిస్తూ ఉంటాం. మేము లెంటిలో ఉన్నాము కాబట్టి, శ్రమకాల దినాల్లో ఉన్నాము కాబట్టి, ఉపవాసం చేస్తున్నాము కాబట్టి, ఆ రాత్రి అంతా మేము భోజనం చేయను కాబట్టి ఆ భోజనం ఎవరికో ఒకరికి పెట్టాలనే ఆలోచనలో ఉంటున్నావు, లేదా నాకు కలిగిన వస్త్రము ఎవరికో ఇవ్వాలనే ఆలోచనలో కలిగి ఉంటున్నావు.
సామెతల గ్రంథము 25:21 వాడు నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, అతనికి భోజనము పెట్టుము. దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడయ్యానంటే ఆహారం లేని వారికి ఆహారం పెంచినప్పుడు, వస్త్రము లేని వారికి వస్త్రము ఇచ్చినప్పుడు. కొర్నేలు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని మాట్లాడుతూ ఆయన కోసం అంటూ ఉన్నారు, ఇతను బహుదినములు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు, నీ దాన ధర్మాలు చూశానయ్యా, నీ భయభక్తులు చూశాను, నిరంతరం ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. లేని వారికి ఆహారం పెడుతున్నావు, లేని వారికి వస్త్రాలు ఇస్తున్నావు, ధనాన్ని కూడా ఇస్తున్నావు, నీకు తోచిన దాన ధర్మాలు కూడా బహుదినముల నుంచి నువ్వు చేస్తున్నావు అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నువ్వు వెళ్ళి పేతురుని తీసుకొచ్చి ఆ యొక్క వాక్యాన్ని బోధించుకో. ఎందుకు బోధించుకోమంటూ ఉన్నారు ఆయన అంటే, నువ్వు మారు మనసు పొందుతావు, మారు మనసుకు పొందిన ప్రతిఫలము కూడా నీవు పొందాలి. హల్లెలూయా. ప్రతిఫలము కూడా నీవు ఫలించాలని మాట్లాడుతున్నారు. ఈయన ఏమి చేశారు అయ్యానంటే, పేతురు గారిని తీసుకువచ్చిన తర్వాత, పేతురు గారు వారి గృహంలోనికి, కొర్నేలి గృహంలోనికి వచ్చిన తర్వాత, ఆ గృహంలో ఎవరు ఉన్నారయ్యానంటే, ఆ యొక్క కొర్నేలి వారి యొక్క కుటుంబమే కాదు, వారు చుట్టుపక్కల వారే కాదు, అన్యజనులను కూడా తీసుకువచ్చాడు. హల్లెలూయా. అన్యజనులను కూడా తీసుకువచ్చినప్పుడు పేతురు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధించుచుండగా, వాక్యము వినిచుండగా, పేతురు గారు ఆత్మతో నింపబడి ఆ యొక్క బోధను చేస్తుండగా, వారందరూ వాక్యము వింటూ ఉండగా వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు లేఖనము సెలవిస్తుంది. తర్వాత పేతురు గారు అంటూ ఉన్నారు, ఆశ్చర్యపోయి అంటూ ఉన్నారు, వాక్యము బోధించడమే కాదు, ఆత్మ మీరు పొందుకోవడమే కాదు, మీరు మారు మనసు పొందండి అని వారందరికీ కూడా కొన్ని దినములు అక్కడే ఉండి అక్కడ ఉన్న అన్యజనులందరికీ కూడా బాప్తీసం ఇచ్చినట్లు లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే నీవు ఈ శరీరక సంబంధించిన దాన ధర్మాలే కాదు నువ్వు చేయవలసింది, అంగీ లేని వారికి అంగీ ఇవ్వడమే కాదు, ఇదిగో నువ్వు ఆహారం లేని వారికి ఆహారము పెట్టడమే కాదు, అసలైన ఆహారం ఏమిటనంటే దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట. హల్లెలూయా. ఆ జీవము గల మాట, అది నిత్య జీవమైన ఆహారము. ఏమి చేయాలో తెలుసా? తెలియలేని బిడ్డలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. తెలియలేని బిడ్డలు ఇదిగో నీ గ్రామంలో ఉంటూ ఉన్నారు. తెలియలేని యవనస్తులు ఆ యొక్క వాక్యమును ఎరగక, ఆత్మను పొందుకోలేక, ఇంకా మారు మనసు పొందుకోలేక అనేక మంది బిడ్డలు నీ రక్త సంబంధంలో, నీ గృహం పక్కన, నీ ఇరుగు పొరుగు వారు, నీ పట్టణంలో, నీ గ్రామంలో, నీ ఉద్యోగం చేసే చోట ఉంటూ ఉన్నారు. వారికి నువ్వేమేం చేయాలో తెలుసా? అసలైన ఆహారమైన వాక్యాన్ని బోధించాలి. హల్లెలూయా. అసలైన వస్త్రమునైనా, అంగి అయినా, రక్షణ వస్త్రమును వారికి తొడిగించాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆ యొక్క కొర్నేలితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు దాన ధర్మాలు చేస్తున్నా, వస్త్రమును ఇస్తున్నా, ఈ వస్త్రమును కన్నా నువ్వు దానము చేసేవారికి, ధర్మములు చేసేవారికి రక్షణ వస్త్రము కూడా నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఆహారం పెడుతున్నావు, ఈ శరీరం సంబంధించిన ఆహారం పెడుతున్నావు, ఈ ఆహారముతో పాటు ఆత్మీయ ఆహారము కూడా పెట్టాలి. హల్లెలూయా. వాక్యాన్ని కూడా నువ్వు వినిపించాలి. ఇది మారు మనసుకు తగిన ఫలం. కొన్నేళ్ళ ఇంటిలో వారొక కుటుంబ సభ్యులే కాదు, ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులు, అన్యజనులందరూ కూడా రక్షణ పొందారు. అంటే కొర్నేలి ఏ విధముగా ఉన్నాడు అంటే, మారు మనసు పొందడమే కాదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించడం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు ఫలిస్తున్నావా? నువ్వు రక్షణ పొందవు, నీ బిడ్డలు రక్షణలోనికి నడిపిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారు రక్షణ లేకుండా ఇంకా తిరుగుతున్నారు, వారికి వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? వారు ఇంకా సరైన రక్షణ వస్త్రము లేక తిరుగుతున్నారు, ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. అలాంటి వారికి దేవుని మాటలను,
పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాప్తీసాన్ని పరిచయం చేయగలుగుతున్నావా అంటే ఇంకా నువ్వు పరిచయం చేయడం లేదు, నీ భర్తకు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంకా నీ పిల్లలకు రక్షణను, ఆత్మను పరిచయం చేయడం లేదు, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంకా సరైన బాప్తిసములోనికి, పాప క్షమాపణలోనికి నీ యొక్క ఇరుగు పొరుగు అని తీసుకురావడం లేదు అయ్యానంటే నువ్వు ఇంకా మారు మనసుకు తగిన ఫలము ఫలించలేదు. ఆయన అంటూ ఉన్నారు, మారు మనసు పొందిన వెంటనే అప్పుడే నువ్వేమి చేయాలంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఈరోజు సంపూర్తిగా నీ రక్షణలో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలు ఉంటూ ఉన్నారా? నీ కుటుంబం ఉంటూ ఉందా? వారికి క్రిస్మస్ వస్తే, బర్త్డే వస్తే రకరకాల వస్త్రములు కొంటూ ఉన్నావు, రకరకాల తినుబండారాలు, రకరకాల నీకు నచ్చినవన్నీ పెడుతున్నావు నీ బిడ్డలకు, మంచిదే. కానీ మారు మనసు తగిన ఫలము అయ్యా ఏమిటి అనంటే ఆహారము, ఈలోక ఆహారముతో పాటు ఆత్మీయ ఆహారమైన పెట్టాలి. హల్లెలూయా! ఆ యొక్క జీవవాక్యాన్ని పెట్టాలి, ఆడు బ్రతికే వాక్యాన్ని పెట్టాలి, ఆడికి శక్తి గల వాక్యాన్ని నువ్వు వినిపించాలి, చెప్పాలి. రక్షణ వస్త్రం అతనికి పరిచయం చేయాలి. ఈరోజు మనము పరిచయం చేయగలుగుతున్నావా? రాహాబు అదే విధముగా ఉంటుంది, అయ్యా నేను రక్షణ పొందాను, కానీ నా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా! నా తల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా అన్న తమ్ముళ్ళు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా అక్క చెల్లెలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వెంటనే మారు మనసు పొందిన వెంటనే రాహాబు చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? నా ఇంటి వారి, నా తండ్రి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మారు మనసుకు తగిన ఫలం ఈరోజు మనం ఫలించగలుగుతున్నామా తల్లి? నాకెందుకు లేని విడిచిపెట్టేస్తున్నావు బిడ్డల్ని, నాకెందుకు లేని భర్తని విడిచిపెట్టేస్తున్నావు, నాకెందుకు లేని కుటుంబ సభ్యులను విడిచిపెట్టేస్తున్నావు అంటే అది మారు మనసుకు తగిన ఫలము కాదు. ఫలించకపోతే ఆయన మాట్లాడుతున్నాడు, స్పష్టముగా సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు, మర్మముతో మాట్లాడడం లేదు. ఆయన చేతిలో గొడ్డలు ఉంది, ఆ గొడ్డలి అప్పుడే వేరున పెట్టబడి ఉన్నది, ఆయన చేతిలో చాట ఉన్నది, అది చిరగడం ప్రారంభించడం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఫలించగలుగుతున్నామా తల్లి? ఆ జనులతోనే కాదు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటి మారు మనసుకు తగిన ఫలము అంటే ఆ జనులతో బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటూ ఉన్నారు, అంగీ లేకపోతే ఒక అంగీ వారికి ఇవ్వండి, ఆహారం లేకపోతే వారికి ఆహారము పెట్టండి. ఈ విధముగా ఇంకా నీ కుటుంబ సభ్యులను ఇంకా నువ్వు రక్షించకపోతే నువ్వు సరైన మారు మనసులో నువ్వు లేవు. మారు మనసులో లేవు కాబట్టి ఇంకా రక్షణ వస్త్రముని బిడ్డల విషయంలో, రక్షణ వస్త్రముని కుటుంబ విషయంలో ఇంకా నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటున్నావు. రెండవదిగా ఎవరు వచ్చారయ్యానంటే 12-13 వచనములు చదవండి తల్లి. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బాధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. రెండవ గుంపు ఎవరయ్యానంటే సుంకరులు వచ్చారు. సుంకర్ అంటే మనకి జ్ఞాపకం వస్తుంది, సుంకరులు అనగా పాపులు, సుంకరులు అనగా హేయమైన వారు. ఇలాంటి వారు కూడా బాప్తిసం పొందారు. వెంటనే బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క మాట విని వారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా మేము బాప్తిసము పొందాము, బాప్తిసము తగిన ఇదిగో ఫలములు ఫలించాలంటే ఏమీ చెయ్యాలి? సుంకరులతో ఆయన మాట్లాడుతున్నారు, యాజకులు మాట్లాడుతున్నారు, నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువగా మీరు ఏమీ తీసుకోవద్దు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఒకప్పుడు మీరు పాపములో ఉన్నారు, ఇప్పుడు దేవుని రక్తధారలో మీరు కడగబడ్డారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఇంకెప్పుడు అలా అన్యాయము, అక్రమము చేయకండి. దేవుడు మీకు ఒకటి నిర్ణయించాడు, ఆ నిర్ణయించిన దాని ప్రకారమే మీరు నడుచుకుంటూ వెళ్ళండి అంటూ ఉన్నారు. హల్లెలూయా! ఎవరు సుంకరి అంటే మనము దేవుని బిడ్డలము కాదు. దేవుని బిడ్డలు మొట్టమొదటి జనాంగము ఇశ్రాయేలు ప్రజలు. మనము ఎవరము తెలుసా? అన్యులము. మనము ఎవరము తెలుసా? దేవుని ప్రణాళికలో లేని వారము,
కానీ మనము కూడా బాప్తిజం తీసుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. రక్షణ పొందడానికి ఆయన అవకాశం ఇచ్చారు. నీ కోసము నా కోసము కూడా ఆయన సిలువలో ప్రతి రక్త బిందువు కూడా నీ కోసము నా కోసము ఆయన ధారబోసి నీకు రక్షణ ఇచ్చారు. అలాంటి సుంకరులతో ఆయన మాట్లాడుతున్నాడు, నిర్ణయించిన దానికన్నా ఎక్కువగా మీరు తీసుకోవద్దు. ఏమి నిర్ణయించాడయ్యానంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో మనకి ఏమి నిర్ణయించాడు, మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా మొదటి న్యాయముగా నడుచుకోవాలి. కనికరమును ప్రేమించాలి. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే ఇంతే కదా యెహోవా నీ నుండి కోరుకునేది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు నిర్ణయించాడు ఏమిటనంటే ధర్మశాస్త్రం అనేది నిర్ణయించాడు. ఆ ధర్మశాస్త్రం నుంచి నీ నుంచి కోరుకునేది ఏమిటి? నువ్వు బాప్తిసము తీసుకున్నావు కాబట్టి నీ నుంచి ఆశించే ఫలం ఏమిటయ్యానంటే ఆయన అంటున్నారు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎలా ఫలించాలో, ఎలా మంచి ఫలాలు ఫలించాలో, ఎలా కారు ద్రాక్షలు కాయకూడదో, ఎలా పలికి మాలిన ఆ యొక్క ఫలాలు ఫలించకూడదో నీకు బోధించాను. బోధించేది ఏమిటనంటే ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. వాక్యం ఇచ్చిన తర్వాత అంటూ ఉన్నాడు, నిర్ణయించిన దాని ప్రకారముగా నువ్వు నడవాలి. హల్లెలూయా. తక్కువ చేయడానికి వీలులేదు, ఎక్కువ చేయడానికి వీలులేదు. హల్లెలూయా. ఏమిటి మొట్టమొదటిదయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, న్యాయముగా నీవు నడుచుకోవాలి. హల్లెలూయా. మొదటి న్యాయముగా నడుచుకోవాలి. నువ్వు మారు మనసు పొందేవనంటే ఆయన నీతో మాట్లాడేది ఏమిటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలం ఏమిటనంటే నువ్వు న్యాయముగా నడుచుకోవాలి. అక్రమంగా నడుచుకోవడానికి వీలులేదు. అక్రమమైన నడతలు నీ నా జీవితంలో ఉండడానికి వీలులేదు. జక్కయ్య అంటూ ఉన్నాడు, అయ్యా అక్రమంగా నడిచాను, అన్యాయంగా నడిచానయ్యా. ఇదిగో ఆ అక్రమము అన్యాయము నా గృహములో కానీ, నా ఇంటిలో కానీ, నా ప్రాణ ఆత్మ దేహంలో కానీ ఉండడానికి వీలులేదయ్యా. ఇదిగో ఎదట వారికి నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. పేదలకు సగం ఇచ్చేస్తాను, అన్యాయం అక్రమంగా తీసుకుంటే 200 ఇచ్చేస్తానంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అతను ఏ మార్గంలో ఉన్నాడో తెలుసా? న్యాయమైన మార్గంలో ఉన్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందడమే కాదు, ధర్మశాస్త్రం అనుసారముగా నడుస్తూ ఉన్నాడు. ఈరోజు నడవగలుగుతున్నావా? నేను బాప్తిసము తీసుకున్నాను, మంచిదే, 40 సంవత్సరములు అయింది, నాకు చాలా సీనియర్టీ ఉంది అనుకుంటున్నావు. కానీ ఆయన నీ నుంచి కోరే ఫలము ఏమిటి అనంటే న్యాయముగా నడుచుకో, అక్రమంగా నడుచుకోవద్దు. నీ నోటి మాటల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ చేష్టల్లో కానీ, నీ సంపాదనలో కానీ, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అక్రమం వద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను ఇంకా అక్రమంగా నడుస్తూ ఉంటే మారు మనసుకు తగిన ఫలము ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు తల్లి. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. న్యాయంగా నడుచుకుంటున్నావా లేదా అని. జక్కయ్య న్యాయంగా నడుచుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీవు అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాము ఏ విధముగా ఫలించాడో, అబ్రహాము ఏ రకముగా నడిచాడో, అబ్రహాము ఏ విధముగా ఇదిగో ఒకప్పుడు అన్యాయం అక్రమము ఆ విగ్రహారాధనలో ఉన్నాడో, తర్వాత దేవుని మాట విని ఇదిగో మారు మనసు పొంది ఏ విధంగా నడిచాడో ఆ విధముగా నడుచుకుంటున్నాడు జక్కయ్య. హల్లెలూయా. ఏ విధంగా నడుచుకుంటున్నావు? ఏ విధముగా మనం ఉంటున్నాం? రెండవదిగా అంటూ ఉన్నాడు ఆయన ఏమిటి అనంటే మొదట న్యాయముగా నడుచుకోవాలి, రెండవదిగా కనికరమును ప్రేమించాలి. నీలో కనికరం అనేది ఉండాలి. ఆ కనికరం అనే ఆ యొక్క స్వభావం నీలో ఉండాలి. ఎదటి వారిని కనికరము చూపలేని స్థితిలోనే ఉండకూడదు. ఆయన మాట్లాడుతున్నారు, ఆ సుంకరులతో అంటున్నారు, ఇదిగో మొదట మీరు ఏమి చేయాలంటే నిర్ణయించిన దాని ప్రకారముగా నడవాలి. ఏమి నిర్ణయించారు సుంకరులైనా నీకు నాకు అంటే ఒక ధర్మశాస్త్రం అనుసారంగా నడవాలి. రెండవదిగా ఎదట వ్యక్తుల ప్రకారంగా నువ్వు కనికరము చూపగలిగే హృదయం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడని చెప్పి నీ కింద వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడానికి వీలులేదు. ఎదుటి వ్యక్తిని పాపి అనడానికి వీలులేదు. ఎదుటి వ్యక్తిని దూషించడానికి వీలులేదు. నువ్వు కనికర స్వభావము నువ్వు కలిగి ఉండాలి. కనికరమును నువ్వు ప్రేమించాలి. యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. యోసేపు కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు ప్రజలలో అతను మాట సెలవు లేకుండా చెయ్యైనను కాలైనను ఎత్తడానికే వీలులేదు. అటువంటి సమయంలో ఆ యోసేపు అన్నలు తండ్రి అతను పాదముల దగ్గరికి వచ్చారు. పాదముల దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నారు. మమ్మల్ని కనికరించు, మాకు వస్త్రములు లేవు, కరువు తాండమాడుతుంది, కరువు అనేది ఆ ప్రపంచమంతటా వచ్చింది, ఆహారం లేక తల్లడిల్లిపోతున్నాం, ఆహారం లేక చనిపోయే స్థితిలో ఉన్నాం అని చెప్పిన వెంటనే వారి మీద కనికరం ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారికి ఆహారము పెట్టడమే కాదు, వారికి ఆ రోకలు అంటే ధనము ఇవ్వడమే కాదు, వారికి వస్త్రములు ఇవ్వడమే కాదు, ఎక్కడ ఉన్న వారిని తీసుకొచ్చి ఐగుప్తులో పెట్టాడు. హల్లెలూయా. ఐగుప్తులో పెట్టి ఏమి చేశాడయ్యానంటే వారిని పోషించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. గోషాన్ అనే ప్రాంతాన్ని వారికి అప్పగించి ఇదిగో మీరు బ్రతకండి అని చెప్పి వారి మీద కనికరం చూపించారు. అందుకే యోసేపు కోసం అంటున్నారు, యోసేపు ఫలించే కొమ్మ. హల్లెలూయా. యోసేపు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నాడు. యోసేపు వలనే 12 గోత్రాలు వచ్చాయి. హల్లెలూయా. 12 గోత్రాలు రావడానికి గల కారణం, 12 గోత్రాలు ఆయన న్యాయ సింహాసనం పక్కన కూర్చోవడానికి గల కారణం, చనిపోయిన వారిని, కరువులో ఉన్న వారిని, రక్షణను కోల్పోయిన వారిని, ఇగో ఆయన మీద కోపము పెట్టుకున్న వారిని యోసేపు ఏమి చేశాడు తెలుసా? పొమ్మనలేదు. న్యాయబద్ధముగా నడుస్తూ రక్షణ పొందాడు కాబట్టి, ఆత్మ పొందుకున్న వ్యక్తి కాబట్టి, దేవుని చేత నడిపించబడుతున్నాడు కాబట్టి మారు మనసుకు తగిన ఫలము ఏమిటనంటే న్యాయ ప్రకారంగా నడుచుకోవడమే కాదు, వారి పట్ల కనికరం ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు కనికరం ఉంచుతున్నవా? కనికరము చూపగలుగుతున్నవా? ప్రేమించగలుగుతున్నవా? కోపం వస్తే ఎంత మాట అనాలో అంత మాట అనిస్తున్నావు. అవకాశం వచ్చిందని చెప్పి ఇష్టానుసారంగా నీ క్రింద వారితో వాడుకుంటూ ఉన్నావేమో. కనికరము ఆయన రెండవదిగా నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. మూడవదిగా ఏమిటంటే దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలం ఏమిటంటే దీనత్వము కలిగి ఉండాలి. దీనత్వం అంటే నీకు నీవు తగ్గించుకొని ఎదటి వారి పట్ల జాలి కలిగి ఉండాలి. హల్లెలూయా. జాలి హృదయము కలిగి ఉండాలి. వాడు నశించిపోతున్నాడు, వాడు పడిపోయాడులే అని చెప్పి నువ్వు సంతోషించడము కాదు, వాడి పట్ల నువ్వు జాలి కలిగి ఉండాలి. వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండగా దొంగల చేతిలో చిక్కాడు. చిక్కిన వెంటనే వస్త్రములు లాక్కుని అతనిని కొట్టడం ప్రారంభించాడు. దుష్టుడు కొట్టి వెళ్ళిపోయాడు. ఆ త్రోవ పక్కన పడి ఉన్నాడు. మొదట యాజకుడు వెళ్ళాడు. ఆ యొక్క గాడి మీద యాజకుడు వెళ్ళాడు, కానీ చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రెండవదిగా లేవీడు వెళ్ళాడు, చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సమ్మరయుడు వెళ్ళాడు. హల్లెలూయా. చూశాడు, గాడిద దిగాడు, జాలి హృదయముతో అతని దగ్గరికి వెళ్ళాడు, తనకు తాను తగ్గించుకున్నాడు. నూనెను ద్రాక్షారసమును ఇదిగో పోసి కట్టుకొట్టి ఆ గాడి మీద ఎక్కించుకొని యెరూషలేమునకు తీసుకువచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు జాలి హృదయము కలిగి ఉండాలి. పడిపోయిన వారి పట్ల, పాపములో ఉన్న వారి పట్ల నువ్వు దూషించడము కాదు, జాలి హృదయము కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఓ సుంకరులారా, ఇదిగో మీరు ఏమి చేయాలంటే దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారమే మీరు నడవాలి. హల్లెలూయా. ఏమిటి నిర్ణయించబడిందనంటే ధర్మశాస్త్రం నుంచి నా నుంచి కోరుకునేది ఏమిటంటే, ఒకటి న్యాయముగా నడుచుకో, రెండవదిగా కనికరమును ప్రేమించు, మూడవదిగా దీనత్వము కలిగి ఇదిగో నీకు నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రవర్తించడమే దేవుడు కోరుకునే ఫలము. హల్లెలూయా. ఈరోజు మనం ఫలిస్తూ ఉన్నామా తల్లి?
ఫలించగలుగుతున్నామా? ఇంకా జాలి హృదయం మానివేసి కఠిన హృదయం కలిగి ఉంటున్నాం. ఇంకా కనికరము చూపకుండా ఇంకా రకరకముల ద్వేషాలు మనం చూపిస్తూ ఉన్నాం. ఇంకా న్యాయముగా నడుచుకోకుండా ఇంకా అక్రమంగా నడుచుకుంటున్నావు అని అంటే, ఆ విధంగా నేను తిరుగుతూ ఉన్నాను అని అంటే, నీకు నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావు, నాకు నేను గొప్పవాడు అనుకుంటున్నాను. కానీ దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అది మారు మనసుకు తగిన ఫలము కాదు, అది మారు మనసుకు తగిన నడత కాదు, అది మారు మనసుకు తగిన కనికరము కాదు, అది మారు మనసుకు తగిన ధీరత్వము కాదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారి కోసము ఆయన అంటూ ఉన్నారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు ఎలుగెత్తి మాట్లాడుతున్నారు. ఇదిగో మారు మనసు తగిన ఫలములు ఫలించకపోతే, ఓ సుంకరులారా, ఓ జనములారా, ఏమి చేస్తున్నాడు అంటే, ఆయన చేతుల్లో ఉన్నది గొడ్లి, ఆయన చేతుల్లో ఉన్నది చేట, ఆయన చెరిగే సమయము ఒకరోజు రాబోతూ ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షింపబడి ఎంతకాలం అవుతుంది? ఇంకా నీ కుటుంబ సభ్యుల రక్షణలు నడిపిస్తున్నావా? ఎప్పుడు నువ్వు రక్షణలు నడిపిస్తావనంటే, నీలో న్యాయబద్ధమైన నడత ఉన్నప్పుడు, నీలో కనికరమును ప్రేమించినప్పుడు, నీలో నీకు నువ్వు తగ్గించుకొని ఇదిగో నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేన హృదయం కలిగి ఉన్నప్పుడు వారిని నువ్వు రక్షిస్తావు. అప్పుడు నువ్వు మారు మనసు తగిన ఫలము ఫలిస్తావు. అందుకే యోధా పత్రికలో 1:2 మాట్లాడుతున్నారు, సందేహించు వారిని మీరు చేర్చుకోనండి, సందేహింప వారిని చేర్చుకోనండి. ఒకసారి చదవండి తల్లి. యోధా పత్రిక 1:21 ఆయన మాట్లాడుతున్నారు, సందేహపడు వారిని కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనికరము పడి వారు సందేహిస్తున్నారు, సంఘానికి రాకుండా సందేహిస్తున్నారు, దేవుని రక్తదాల్లో కడబడకుండా వారు సందేహిస్తున్నారు, అనుమానిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని. అలాంటి వారిని ఏమి చేయాలో తెలుసా? వారిని హక్కున చేర్చుకోవాలి. హల్లెలూయా. హక్కున చేర్చుకోవడమే మారు మనసుకు తగిన ఫలం. అందుకని అంటూ ఉన్నారు, ఒకటి అగ్నిలో నుంచి లాగినట్లు మీరు వారిని లాగండి. యోసేపు లాగాడు, కుటుంబాన్ని అన్నదమ్ములు లాగాడు, జక్కయ్య తన కుటుంబాన్ని లాగాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. రాహాబు ఏమి చేసిందంటే తన కుటుంబాన్ని లాగింది. హల్లెలూయా. సమరయుడు ఏమి చేశాడు తెలుసా? పడిపోతూ ఉన్నవాడిని లేక తీసుకొచ్చాడు. హల్లెలూయా. తన యొక్క గాడిద మీద నుంచి కిందకు దిగాడు, గాడిద మీద గాయపడిన వ్యక్తిని పెట్టాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు నువ్వు తగ్గాలి. నువ్వు తగ్గినప్పుడే ఆయన ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తావు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావో దేవత దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఎవరు వచ్చారయ్యానంటే, ముగించుకుందాం. మూడవదిగా ఎవరు వచ్చారయ్యానంటే 14వ వచనం చదవండి తల్లి. 14వ వచనం, సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పడవనని వారితో చెప్పాను. హల్లెలూయా. మూడవ గుంపు వచ్చారు. ఎవరయ్యానంటే సైనికులు. మొట్టమొదటి గుంపు ఎవరయ్యానంటే జనులు వచ్చారు. వారితో అంటూ ఉన్నాడు ఆయన, ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి, అంగి లేని వారికి అంగి ఇవ్వండి. రెండవదిగా సుంకరులైన పాపులు వచ్చారు. వారితో అంటూ ఉన్నారు, ఇదిగో మీరు నిర్ణయించబడిన దాని ప్రకారముగా మీరు నడుచుకోండి. హల్లెలూయా. మూడవదిగా ఎవరు వచ్చారంటే సైనికులు వచ్చారు. ఎవరు ఈ సైనికులు అంటే నువ్వు నేనే. సైనికులు అంటే ఒక సైనికుడు దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నీ దగ్గర అధికారం ఉంది, నా దగ్గర కూడా అధికారం ఉంది. నా దగ్గర 100 మంది పనివారు ఉన్నారు, వారు నా అధికారానికి లోబడుతున్నారు. ఇదిగో వెళ్ళమంటే వెళ్తున్నారు, రమ్మంటే వస్తూ ఉన్నారు. కానీ నా అధికారాన్ని నేను లోబడతలేదు, కానీ నీ అధికారమునకు నేను లోబడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? సైన్యపు అధికారి మాట్లాడుతున్నాడు. సైన్యము అంటే ఏమిటనంటే అధికారి. హల్లెలూయా. అధికారి. ఆ సైన్యపు అధికారి మాట్లాడుతున్నాడు, నీకు నేను లోబడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నేను అధికారిని. ఏమిటనంటే నా కుటుంబానికి నేను అధికారిగా ఉంటూ ఉన్నాను, మీ కుటుంబానికి మీరు అధికారిగా ఉంటూ ఉన్నారు. ఓ తల్లి అధికారిగా ఉంటుంది కుటుంబానికి, ఓ తండ్రి అధికారిగా ఉంటున్నాడు కుటుంబానికి. ఇలాంటి అధికారులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమిటనంటే మీరు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ అధికారి అంటే నువ్వు
నేనే. ఈరోజు మనము బాధ పెడుతున్నాం, ఈరోజు మనము నిందలు వేస్తూ ఉన్నాం. శిష్యులకు అంటూ ఉన్నారు, దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు అధికారాన్ని ఇచ్చాను, సర్వ సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మాట్లాడుతున్నాడు. ఈ శిష్యులు ఒకానొక సమయంలో దేవాతి దేవుని ఆ గ్రామము చేర్చుకోలేదని ఆ గ్రామం కోసం దేవునితో మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, మాకు అధికారం ఇచ్చావు కదా, సొదొమ గుమార మీద ఎలాగ అగ్నిగంధకములు కురిపించావో నీ నామాన్ని ప్రార్థన చేసి ఆ పట్టణం మీదకి సొదొమ గుమారను కురిపిస్తామని మాట్లాడుతున్నారు. దేవుడు అంటూ ఉన్నారు, అట్లా మీరు చేయకూడదు. మీ అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఎదట వారిని మీరు బాధ పెట్టవద్దు, ఎదట వారిని మీరు నింద వేయవద్దు అని మాట్లాడుతున్నారు. అంతేకాదు, అక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే పేతురుతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఓ పేతురు, ఇదిగో నన్ను రోమవారు వస్తున్నారు, నన్ను బంధించబోతున్నారు, నన్ను సిలువకు అప్పగించబోతున్నారు, నన్ను మరణకు అప్పచెప్పబోతున్నారు, నా కోసం మీరు ప్రార్థన చెయ్యండి అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వారు వచ్చారు. వచ్చిన వెంటనే బంధిస్తూ ఉంటే పేతురు తన మొలలో ఉన్న కత్తిని తీసుకొని ఒకరిని నరికి వేశాడు, చెవిని నరికి వేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, నా తండ్రి దగ్గర అనేక వ్యూహములు సైన్యం ఉన్నాయి, నేను ఆజ్ఞాపిస్తే వచ్చి వీరందరినీ మరణమునకు అప్పచెప్పరా, నా పక్షాన యుద్ధము చెయ్యరా అని మాట్లాడుతున్నారు. అంటే నీ అధికారంలో నువ్వు ఉన్నావు, కానీ ఎదుటి వ్యక్తిని నీవు బాధ పెట్టకూడదు. నీ అధికారమును బట్టి ఎదుటి వ్యక్తి వారిని నొప్పించకూడదు. నీ అధికారాన్ని బట్టి ఎదుటి వారిని నిందలో వేయకూడదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేవాతి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏమిటో తెలుసా? అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే అధికారాన్ని ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే ఆత్మను నీకు ఇచ్చాడు. అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే ఆ నామమును నీకు ఇచ్చాడు. అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే ఆ రక్షణ వస్త్రము నీకు ఇచ్చాడు. ఒక అధికారిగా నిలిచాడు. అందుకే పేతురుతో మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో నా తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. పరలోక రాజ్యంలో ఏది బంధింపబడతావో భూమి మీద అది బంధింపబడుతుంది. పరలోక రాజ్యంలో ఏది విప్పుతున్నావో భూమి మీద అదే విప్పబడుతుంది. అధికారం నీకు ఇచ్చాడు ఆయన. ప్రార్థన చేసే అధికారం ఇచ్చాడు. ఆత్మను పొందుకొని ఆ ఆత్మని అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం అడ్డం పెట్టుకొని ఎదుటి వ్యక్తుల్ని భయపెడుతూ ఉన్నవా? నా జోలికి వస్తే జాగ్రత్తను అంటూ ఉన్నవా? అందుకే ఆ యొక్క సైన్యపు అధికారులతో మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే, ఎదట వ్యక్తి వారిని బాధ పెట్టవద్దు, ఎదట వ్యక్తిని మీరు నిందలో వేయవద్దు. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను అని ఎదట వ్యక్తి వారిని చులకన భావంతో చూస్తున్నావు. ఎదట వ్యక్తి ఆత్మను కించపరుస్తున్నావు. ఎద్దడి వ్యక్తి వారి యొక్క నీకు అధికారం ఉందని ఎద్దడి వ్యక్తి వారి యొక్క ఆ యొక్క ఆత్మ జీవితంలోనికి దూరి రకరకాలుగా బాధలు పెడుతున్నావు. అది సరైన ఫలము కాదని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు బాధ పెట్టగలుగుతున్నావు? దేవుని లేఖనము సెలవిస్తుంది, ప్రతి మనిషిని ఆయన రూపంలో, ఆయన స్వరూపంలోనూ నిర్మించాడు ఆయన. నువ్వు అదే రూపంలో ఉన్నావు, నేను అదే రూపంలో ఉన్నాను. ఎందుకు ఎద్దడి వ్యక్తిని బాధ పెడుతున్నావు నీ నోటి మాటల ద్వారా? ఎందుకు ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నావు నీ క్రియల ద్వారా? ఎందుకు ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నావు నీ యొక్క కత్తి పోటు వంటి మాటల ద్వారా? అనంటే నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు అనంటే మారు మనసు నీలో లేదు. మారు మనసు తగిన ఫలము ఫలించడం లే. ఈరోజు పేతురుతోనే కాదు దేవుడు మాట్లాడింది, అక్కడ శిష్యులతోనే కాదు దేవుడు మాట్లాడింది, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. మారు మనసు తగిన ఫలము నీ జీవితంలో ఉన్నదా తల్లి? అపోస్తలుడైన పౌలు గారిని ఫుతోను అనే దెయ్యము ఆ బిడ్డ నుంచి వెళ్ళిపోమనంటే వెళ్ళిపోయింది. కానీ అక్కడ ప్రజలందరూ కూడా ఆ పౌలు గారిని పట్టుకొని కొట్టి వస్త్రహీనులుగా చేసి ఆ రక్తము కారినంతగా గాయపెట్టి చెరసాలలోనికి తోసివేశారు. పౌలు గారికి అధికారం ఉంది. పౌలు గారు ప్రార్థన చేస్తే అక్కడ కార్యము జరుగుతుంది. పౌలు గారు మాట్లాడితే అక్కడ దెయ్యాలు పోయింది. అధికారం ఉంది, కానీ
ఆయన ఎవరిని నొప్పించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. తన అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడేమీ గందరగోళాలు సృష్టించలేదు. కొడుతూ ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. వాడిని నిందిస్తే, నా అధికారంను ఉపయోగించి వాడిని బాధ పెడితే, నేను మారు మనసుకు తగిన ఫలము నా జీవితంలో ఉండదు. మారు మాట్లాడలేదు. యేసయ్య మారు మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు, వారిని క్షమించు. ఉమ్ము వేసిన వారిని ఆయన తుడుచుకున్నాడు, కానీ ఆయన ఎప్పుడు తన అధికారాన్ని ఉపయోగించలేదు. ముళ్ళ కిరీటము పెట్టి కొడుతూ ఉన్నారు, ఆ కర్రలతో గుచ్చుతూ ఉన్నారు. రక్తము ఏరులై ఆ కంటి నుంచి, ఆయన యొక్క బుగ్గల నుంచి, ఆయన యొక్క నోటి నుంచి కిందకు జారుతూ ఉంది. అయినా సరే మారు మాట మాట్లాడలేదు. వస్త్రహీనులుగా చేశారు, ఆయన మారు మాట మాట్లాడలేదు తల్లి. ఆయన చేతికి అధికారం ఉంది, కానీ రెల్లును పెట్టి నువ్వు నజరేయుడైన యేసువా, నువ్వు రాజు అని హేళన చేస్తున్నారు. ఆయన తన అధికారమును ఉపయోగించలేదు తల్లి. బుడిగుద్దులు గుద్దుతున్నారు, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇదిగో నువ్వు రాజువా, ఇదిగో నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడవు అని మాట్లాడుతున్నారు. ఆయన అన్న యేసయ్య తన అధికారమును ఉపయోగించలేదు తల్లి. ఎందుకు తెలుసా? మారు మనసుకు తగిన ఫలము ఆయన ఫలించి నీకు నాకు చూపించాడు తల్లి. ఈరోజు ఎందుకు ఎదటి వ్యక్తిని బాధ పెడుతున్నావు? ఎందుకు ఎదటి వ్యక్తిని కుటుంబాలను బాధ పెడుతున్నావు? ఎందుకు ఎదటి వ్యక్తి యవనస్తులను బాధ పెడుతున్నావు? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు కించపరుస్తున్నావు? ఎందుకు నువ్వు దిగజారి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు తల్లి? కానీ అధికారమున్న అపోస్తలుడైన పౌలు గారు ఏమీ మాట్లాడలేదు. అధికారమున్న పేతురు గారిని ఆ చెరసాలలోకి వేసి, ఇదిగో 3 అంచులు గల ఆ యొక్క చెరసాల లోపలలోకి వేసిన, మరణ బంధకములకు తోచిన, రేపు మరణిస్తానని తెలిసిన, ఎవరిని అధికారం ఉంది కానీ బాధ పెట్టలేదు. ఎందుకు మనం ఈరోజు మనం బాధ పెడుతున్నాము తల్లి? ఈరోజు మారు మనసుకు తగిన ప్రతిఫలం. 3వదిగా సైన్యపు అధికారులతో మాట్లాడుతున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టవద్దు అని మాట్లాడుతున్నారు. 2వదిగా ఏమిటనంటే మీరు నిందించవద్దు అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. నిందించవద్దు, అపనిందలు వేయవద్దు. ఈరోజు నిందలు మనము చేస్తున్నాం, ఈరోజు నిందలు మోపుతున్నాం, ఎదురు వ్యక్తి వారికి నిందలు మోపుతున్నాం. ఒక శాస్త్రీయ పరిశీలన వలె నేనే భక్తి గలవాడిని, నేనే ప్రార్థనా పరుడును, నేనే ఆత్మ పొందుకున్న వాడిని, నేనే ప్రవచనాలు చెప్తూ ఉన్నానని రకరకాల వారిని నిందలు వేస్తున్నావు. నిందలు వేస్తూ ఉంటే నువ్వు మారు మనసు తగిన ప్రతిఫలం నీలో లేదు. దేవాతి దేవుడు ఎవరిని నిందించలేదు తల్లి. అపోస్తలులైన 12 కూడా ఎవరిని నిందించలేదు. ఈరోజు ఎందుకు మనము నిందలు వేస్తున్నాం? నిందించకపోతే ఏమి జరుగుతుందయ్యానంటే, 1 పేతురు రాసిన పత్రిక ముగించుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి తల్లి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడని మీరు ధన్యులు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీలో నిందలు వస్తుంటే నీ మీద ఎవరు ఉన్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. నీకు నిందలు వస్తాయి. నువ్వు న్యాయంగా నడుచుకుంటూ ఉంటే నిందలు వస్తాయి. నువ్వు ఆత్మ పొందుకున్నావు అంటే నిందలు వస్తాయి. నువ్వు ప్రవచిస్తున్నావు అంటే నిందలు వస్తాయి. నువ్వు దర్శనములు చూస్తున్నావు అంటే నిందలు వస్తాయి. నువ్వు ఆయన మందసము దగ్గర నిలబడ్డావు అంటే నిందలు వస్తాయి. నిందలు వచ్చినప్పుడు అపనిందలు వేయకూడదు. హల్లెలూయా. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నిందించకూడదు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు. హల్లెలూయా. నిందించబడుతున్నప్పుడు నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఏమిటి ధన్యత తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలబడతాడట. హల్లెలూయా. దేనికోసం నింద? చదవండి తల్లి. 4వ అధ్యాయం 14వ వచనం మొదట ఆయన మాట్లాడుతున్నారు. క్రీస్తు నామము నిమిత్తము చాలు తల్లి. ఏమి నిమిత్తం? క్రీస్తు నామము నిమిత్తం. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు కానీ రకరకాల మాటలు నీకు వినబడుతున్నాయి. క్రీస్తు కోసం నిమిత్తం.
నీవు ఆత్మను పొందుకున్నావు, దర్శనములు చూస్తున్నావు, క్రీస్తు కోసము నిమిత్తం. నువ్వు సంఘము కోసము ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన అడ్డగించడానికి రకరకాల శోధనలు వస్తున్నాయి, క్రీస్తు కోసము నిమిత్తము. హల్లెలూయా. నువ్వు దొంగతనము చేసి వ్యభిచారములో పట్టబడిపోయి రకరకముల వ్యాపారములు చేస్తూ అక్రమము అన్యాయము సంపాదించుకుంటూ నిందలు వస్తూ ఉన్నాయనండి, అది దేవుని కోసం వచ్చిన నిందండి అని మనం అనుకుంటున్నావు. అది నింద కాదు. నువ్వు పాపము ప్రకారంగా నడుస్తూ, అన్యాయం ప్రకారంగా నడుస్తూ, నువ్వు దీనులుగా ఉండకుండా, కనికరమును ప్రేమించకుండా, నిష్టానుసారముగా జీవిస్తూ నా మీదకి నిందలు వస్తూ ఉన్నాయనండి, సంఘ సభ్యులు ఇస్తూ ఉన్నారనండి, గ్రామస్తులను ఆ విధంగా అంటూ ఉన్నారనండి, ఈ నింద కాదు. లేఖనము సెలవిస్తుంది, క్రీస్తు నామమును కోసం నింద. హల్లెలూయా. క్రీస్తు కోసం నువ్వు పోరాడుతూ ఉంటావు, క్రీస్తు నామములో నువ్వు వాక్యాన్ని బోధిస్తూ ఉంటావు, క్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అటువంటప్పుడు నీ మీదకి నిందలు వస్తాయి. నిందలు వచ్చినప్పుడు నువ్వు అపనిందలు వేయకూడదు. హల్లెలూయా. అపనిందలు వేయకూడదని నేను సెలవిస్తున్నాను. అపనిందలు వేస్తే మారు మనసు తగిన ఫలము కాదు. ఓర్చుకొని సహనము కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు మారు మనసు తగిన ఫలము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం తల్లి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నావా? మారు మనసు తగిన ఫలము ఆయన ఒకటోది మాట్లాడుతున్నారు, జనులతో అంటూ ఉన్నారు, ఒక అంగి ఉంటే ఇంకొక అంగికి ఇతరుల వాళ్ళకి ఇవ్వండి, ఆహారములైన వారికి ఆహారము ఇవ్వండి. రెండవగా సుంకరులతో ఆయన మాట్లాడుతున్నారు, మీరు న్యాయ ప్రకారముగా నిర్ణయించబడిన దాని ప్రకారముగా మీరు నడుచుకోండి. మూడవదిగా అంటూ ఉన్నారు, సైనిక అధికారులతో మాట్లాడుతున్నారు, ఎవరిని మీరు నిందించకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి, వచ్చిన జీతంతో సంతృప్తిగా ఉండండి. ఏమిటి జక్కయ్యకు వచ్చిన మారు మనసు తగిన ఫలం అని అంటే, అతనే కాదు ఆ ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఫలము అది. రహాబు తానే కాదు, తన అన్న తమ్ములను, తన అక్క చెల్లెలను, తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి తీసుకొచ్చింది. మారు మనసుకు తగిన ఫలము అది. అంతేకాదు, ఒక వేశ్య యేసయ్య గోత్రములోనికి చేర్చబడింది. మారు మనసుకు తగిన ఫలం. అపోస్తలుడైన పౌలు గారికి మారు మనసు తగిన ఫలము ఏమిటో తెలుసా? ఆయన అంటున్నారు, నా కోసం జీవ కిరీటము ఉన్నదే. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు గారు అంటూ ఉన్నారు, నా చేతుల్లో పరలోకపు తాళంపు చెవులు ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మారు మనసు తగిన ఫలం నువ్వు ఫలించాలి. ఇలా ఫలించకుండా నీ కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తే, ఇలా ఫలించకుండా నీ రక్త సంబంధాలకు అడ్డుగా నువ్వు ఉంటే, ఇలా ఫలించకుండా నీ యొక్క బిడ్డలకు సరైన సాక్ష్య జీవితం లేకుండా కారు ద్రాక్షలు కాస్తూ ఉంటే, పనికిరాని ఫలాలు ఫలిస్తూ ఉంటే, మారు మనసుకు తగిన క్రియలు నీ జీవితంలో, నా జీవితంలో లేకపోతే, ఆయన అంటూ ఉన్నారు, ఆయన చేతుల్లో గొడ్డలే ఉన్నది, ఆయన చేతుల్లో చేట ఉన్నది. ఆయన చేతుల్లో గొడ్డలి ఏమి చేస్తుందో తెలుసా? నరికి వేస్తుంది. నరికి వేస్తుంది. ఆకానును నరికి వేశాడు. ఆకానును నరికి వేసి అగ్ని గంధకములతో కాల్చివేశాడు. మారు మనసుకు తగిన ఫలం అతని జీవితంలో లేదు. అతని కుటుంబమును కూడా రక్షించుకోలేకపోయాడు. బిలాము మారు మనసుకు తగిన ఫలము ఫలించలేదు. ఆ యొక్క మరణానికి దేవాతి దేవుడు అప్పగించాడు. ఈరోజు భక్తులు అనేక మంది మారు మనసు తగిన ఫలములు లేక అగ్నిగంధములో కాలుతూ ఉన్నారు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనుకుంటున్నావా? లేదా వాక్యానుసారంగా నడవడం అనుకుంటున్నావా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, మారు మనసుకు తగిన క్రియలు నీ జీవితంలో ఉండాలి. ఆ క్రియలు లేకపోతే, ఆ ఫలము లేకపోతే, ఆయన ఈరోజు ఏమి జరుగుతుందో ఆయన ఈరోజు నీకు నాకు ఆయన బోధించాడు తల్లి. ఇంకా మారు మనసు నీ జీవితంలో సరిగా ఉంటే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. నీ రక్త సంబంధాలందరినీ రక్షింప చేసుకుంటావు.
ఇంకా నీ కుటుంబ సభ్యులు ఇంకా రక్షణలోనికి రాలేదనంటే ఎక్కడో కారు ద్రాక్షలు కనబడుతున్నాయి దేవుని దృష్టికి. ఎక్కడో పనికి మాలిన ఆ యొక్క ఫలాలు ఫలిస్తున్నావు దేవుని దృష్టికి. అందరూ లేచి నిలబడదాము తల్లి.